కార్తీక మాసంలో దర్శించవలసిన పంచారామముల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ది అమరావతి. గుంటూరు నుండి 27 కిలోమీటర్లు ఉన్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒకనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలను స్థాపించి మహోన్నతమైన చరిత్ర సృష్టించారు, విశ్వవిఖ్యాతి వెలిగించారు. ఆనాటి వైభవాల చిహ్నాలు చరిత్రలో ఈనాటికి సాక్ష్యం పలుకుతున్నాయి. పంచారామాలైన అమరామము, కోమరామము, భీమరామము, దాక్షారామము, క్షీరారామములలో మొదటిది పావన కృష్ణానదీ తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వం కాలం నుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రములుగా పేరుగాంచి ఉన్నది. ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్తూపములు, శిల్పములు లెక్కకు మిక్కుటంగా ఉండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్పకళా విశేషములను చెప్తున్నాయి. ఇది శాతవాహనుల కాలం నాటి వరకు ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి. ఇక్కడి అమూల్య బౌద్ధ శిల్పాలు చాలా వరకు కొన్నింటిని లండన్ తీసుకొని వెళ్ళిపోయారు, మరికొన్ని కలకత్తా, మద్రాసు నగరాల్లోని మ్యూజియంలకు చేర్చారు. నాగార్జున కొండ వద్ద గల బౌద్ధ శిల్పాల కంటే కూడా ఇక్కడి శిల్పాలు ఎంతో నాజూకుగా ఉన్నాయి. ఈ నగరం ఆంధ్ర రాజులు పరిపాలించిన క్రీస్తు శకం 6వ శతాబ్ద కాలంలో సుమారు 12 మైళ్ళ విస్తీర్ణము గల మహానగరం. శాతవాహనులు వైదికులైన బౌద్ధ మతమును నిరసించలేదు. అందువలన బౌద్ధులు ఇక్కడ చేరారు. ఇక్కడ నిర్మించబడిన బౌద్ధ మహా చైత్యాంతాల స్తూపం ప్రఖ్యాతిగాంచిన రాంచీ స్తూపం కంటే ఎంతో పెద్దది. శాతవాహనుల పతనంతో మహానగర ప్రభావం క్షీణించింది. కొండవీటి రెడ్డి రాజుల కాలంలో పునరుద్ధరించబడింది. బౌద్ధం క్షీణించగానే హిందువులు బౌద్ధ స్తూప స్థానంలోనే అమరేశ్వరాలయం ఏర్పరిచారు. ఈనాడు అమరావతి నగర ప్రభావాన్ని కోల్పోయి కేవలం ఒక గ్రామంగా మాత్రం మిగిలింది. ఇక్కడ ముఖ్యంగా చూడదగిన అమరేశ్వరాలయము వెలసిన దేవుడు అమరేశ్వర స్వామి, దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు. పంచప్రాకారాల మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడింది. ఇక్కడ లింగము సుమారు 15 అడుగులు ఎత్తున ఉంటుంది. ఈ 3 అడుగుల కైవారంతో తెల్లగా ఉంటుంది. ఈ లింగమును గూర్చి ఒక వింత ప్రచారంలో ఉంది. ఈ లింగము దినదినము పెరుగుతున్నదని, ఆలయం ఎంత పెంచినప్పటికీ చాలకపోవడంతో ఆలయ నిర్మాతలు లింగము పెరగకుండా నివారించాలనే ఉద్దేశంతో లింగం నెత్తిపై ఒక మేకుని కొట్టినారని, అంతటితో పెరుగుదల ఆగిపోయిందని సమాచారం. దీని రుజువు పరుస్తున్నట్లుగా లింగం చాలా ఎత్తుగా ఉండి నెత్తిపైన మేకు కొట్టినప్పుడు సంభవించిన రుధిర ధారలు, చారలు గుర్తులు ఉన్నాయి. స్వామికి అభిషేకం చేయాలన్నా పైకెక్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఈ అమరావతి పురాణ కథ కూడా ఉంది. దేవేంద్రుడు అహల్యాజారుడై తప్తాప పరిహారార్థం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని, దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్ఠించబడినదని, కాబట్టి అమరావతి నామున సార్థకంగా ప్రసిద్ధమైంది అని అంటారు. ఇక్కడ దగ్గరలోనే దీపాల తిన్నె అనే ప్రదేశం ఉంది. బౌద్ధ విగ్రహాలు, స్తూపాలు కలిగినది చోటు. అది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు నాటి ఔన్నత్యపు చిహ్నాలను తమ ఆధీనంలో ఉంచుకుని ప్రాచీన కళా సంపదను కాపాడుతూ ఉన్నారు. చరిత్ర అధ్యయన పరులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన ధరణి కోట లేక ధాన్య కటకం ఉంది. క్రీస్తు శకం 90వ సంవత్సరంలో ఆంధ్ర ప్రభువు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ ధరణి కోటను రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇక్కడ ఒక బౌద్ధ విశ్వవిద్యాలయము వెలసి ఆనాడు విశ్వవిఖ్యాతి గాంచినది. పూర్వపు ఆంధ్రుల ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ ఒక ఆధునిక కవి శ్రేష్ఠులు అమరావతి నగరాన బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించినారు
అని ఆనాటి ఔన్నత్యం క్షీణించి ఈనాటి తెలుగువారు చలిచీమలు పుట్టయినారు అని వాపోతూ దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి అని ప్రబోధిస్తూ వాపోయారు. అమరావతిలో మతవ్యాప్తి, ధాన్యకటకంలో విద్యావ్యాప్తి చేసినది చరిత్ర చాటి చెప్పిన సత్యం. ఏది మరి ఆనాటి ప్రభావం? ఎక్కడా ఆ తెలుగు వెలుగులు, దీదీతులు కనీసం చూచి అయినా తరించవలెను. ఇంతటితో అమరేశ్వరలింగం అమరావతి గురించి సమాప్తం. రెండవది కుమారరామము. చరిత్ర. సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం పంచారామాల్లో ఒకటి. క్రీస్తుశకం 892 నుంచి 922 వరకు తూర్పు చాళుక్య రాజుల కాలంలో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. పిఠాపురంలోని ఒక శాసనం ప్రకారం 9వ శతాబ్దం చివరిలో చాళుక్య భీముడే సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వర ఆలయాన్ని కట్టించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఇది పూర్వ చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు ఆలయంలోని శాసనాలు బట్టి తెలుస్తుంది. భీమేశ్వరాలయం సామర్లకోట రైల్వే స్టేషన్కు దక్షిణంగా 1 కిలోమీటరు దూరంలో ఉంది. పేరెలా వచ్చింది? ఈ ఆలయాన్ని స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల దీనిని కుమారరామం అని పేరు వచ్చిందని పౌరాణిక ప్రసక్తి ఉంది. చారిత్రకంగా క్రీస్తుశకం 872 నుంచి 921 వరకు మొదటి చాళుక్య భీమనృపాలుడు కుమారరామాన్నే తన రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేసి భీమేశ్వర స్వామిపై అమిత భక్తితో ఆలయానికి సువిశాలమైన ప్రాకార మంటపాదులను నిర్మించారు. రాజు పేరు, స్వామి పేరు కలిసి ఈ ప్రాంతం చాళుక్య భీమవరంగా ప్రాచుర్యం పొందింది. ఆలయ విశేషాలు. సామర్లకోట, ద్రాక్షారామ భీమేశ్వరాలయాలు రెండూ ఒకే రకమైన నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. దేవాలయంలో రాతితో కట్టిన 2 ప్రాకారాల నడుమ 2 అంతస్తులలో ప్రధాన ఆలయం నిర్మితమై ఉంది. కుమారరామ భీమేశ్వర స్వామి వారి దేవేరిని బాలా త్రిపుర సుందరిగా పిలుస్తారు. శిలాశాసనాలు. క్రీస్తుశకం 1447 నుంచి 1494 వరకు గల మధ్యకాలంలో జారీ చేసిన 31 శాసనాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఇవన్నీ దాన శాసనాలే. వీటిని కొన్నిటిని బట్టి తూర్పున ఉన్న ముఖమంటప నిర్మాణం క్రీస్తుశకం 1394లోను, నిలువ మంటపాలు క్రీస్తుశకం 1472లోను నిర్మించినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మూడవది భీమవరం. నర్సాపూరు, సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో భీమవరం టౌన్ స్టేషన్లో దిగవచ్చును. ఇది పంచారామాల్లో ఒకటైన భీమారామము. ఇక్కడ వేంచేసి ఉన్న స్వామి సోమేశ్వర స్వామి. సోముడనగా చంద్రుడు. చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన లింగము గనుక సోమేశ్వర క్షేత్రమని పేరు కలిగినది. దీని వైశిష్ట్యములో పద్మపురాణంలో చెప్పబడింది. చంద్రుడు తన గురువగు బృహస్పతి భార్య అయిన తారను కామించి పాపమును పోగొట్టుకొనడానికి అమృతలింగ భాగాన్నొక దాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. అందుచేతనే గాబోలు చంద్రుని షోడశ కళలు లింగము మీద దర్శించవచ్చు. అమావాస్య నాడు లింగము నల్లగా ఉండి పూర్ణిమకు తెల్లగా స్ఫటిక సదృశమై ఉంటుంది. సోమకుండ స్నానము పంచమహాపాపములను పరిహరిస్తుందని ప్రతీతి. నెక్స్ట్ నాలుగవది ద్రాక్షారామము. ఎక్కడుంది? ద్రాక్షారామం రామచంద్రాపురం మండలం. రామచంద్రాపురం మండలంలో ఉంది. చరిత్ర. క్రీస్తుశకం 11వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది వరకు ఈ ఆలయం వైభవంగా విరాజిల్లుతుందని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. చాళుక్యుడు, కాకతీయుడు, రెడ్డి రాజులు మొదలైన వారందరూ భీమేశ్వరుని సేవలో తరించారని, ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలుస్తుంది. పేరు ఎలా వచ్చింది? దక్ష ప్రజాపతి ఆరామం కావడంతో దీనిలో ద్రాక్షారామం పిలిచేవారు. ఇక్కడ దక్షుడు యజ్ఞం చేశాడని ప్రతీతి. ప్రాశస్త్యం.
స్వయంభువై వెలిసిన ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి ఉన్న పురాణ ఖ్యాతి అమోఘమైనది. కాశీక్షేత్రంలో సమానమైనదిగా పేరున్న ద్రాక్షారామం దక్షిణ కాశీగా విరజిల్లుతుంది. శ్రీనాథుడు రచించిన భీమఖండం కావ్యంలో ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరించారు. కోరిన కోర్కెలను తీర్చే నీలకంఠుడిగా ఆయనంటే భక్తులకు అపారమైన నమ్మకం. అందుకనే ద్రాక్షారామ స్థలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక మాణిక్యాంబ అమ్మవారి కోరిన కోరికలు తీర్చే నీలకంఠుడిగా ఆయన అంటే భక్తులకు అపారమైన నమ్మకం. అందుకని ద్రాక్షారామ స్థలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక మాణిక్యాంబ అమ్మవారున్న పీఠం అష్టదశ పీఠాల్లో ఒకటి. ఆలయ సన్నిధిని చేర్చి ఉన్న గోదావరిని పవిత్ర సప్త గోదావరిగా పిలుస్తారు. శివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన భక్తులు సప్త గోదావరిలో స్నానమాచరించి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారిని మహాశివరాత్రి పర్వదినాన ద్రాక్షారామంకు వేలాది సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. నెక్స్ట్ 5వది పాలకొల్లు క్షీరారామము. ఒక రకంగా ఇది సార్థక నామం. పరమశివుడు తన త్రిశూలంలో ఒక సరస్సును నిర్మించి క్షీరసాగరము నుండి పాలనాక్షరించి సరస్సును నింపినట. కాలక్రమేణా పాలకొలను పాలకొల్లుగా ప్రసిద్ధి చెందింది. పాలకొలనుగా క్షీరం అంటే పాలు, క్షీరమున కారామము, పాలకొలను క్షీరారామము పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామి రామలింగేశ్వరుడు. లింగము 18 అంగులు ఎత్తుంటుంది. పాలరాతితో స్వయంభూగా స్వామికి వెనుక భాగంలో 3 చారలున్నాయి. ఇవి జటలని ప్రతీతి. తారకాసురుడు పూజించిన అమృతలింగానికి శిరోభాగమని కూడా కొందరంటారు. 11 అంతస్తుల గాలిగోపురం 1777లో నిర్మించబడింది. ఆంధ్రాలో ఎత్తైన గాలిగోపురాల్లో 4వ స్థానాన్ని ఆక్రమించింది. ఇంతటితో 5 రామములు పంచారామములు అన్నమాట. పంచారామముల గురించి వాటి విశిష్టత సమాప్తం.